హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి ఇట్ ఇస్ ట్యూస్డేస్ అంటే వీ హ్యావ్ క్లాస్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ అ మార్నింగ్ క్లాస్. బేసిక్గా నేను ఎప్పుడైనా సరే నాకు ఏదైనా వీక్లో ప్రెసెంటేషన్స్ అట్లా ఉంటే నేను కాలేజ్ స్టేషన్కి వచ్చేసి కాలేజ్ స్టేషన్ దగ్గర ఉంటాను, విచ్ ఇస్ అ బిట్ డిఫరెంట్. అండ్ ఈ వీక్ అంతా కూడా ఇక్కడే ఉండబోతున్నా. సో నా గ్రాడ్ కూడా వచ్చేస్తుంది. సో ఐ థాట్ టు ఫిల్మ్ లైక్ ఒక వీక్లో నా క్లాసెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది. Now we are heading towards a bus stop. ఇక్కడ యూజువల్లీ బస్సెస్ ఇవన్నీ ఫ్రీ కాలేజ్ వాళ్ళకి, సో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ స్టాప్స్ ఉంటాయి అనమాట, మనం చూసుకోవాలి మన డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది. అండ్ మనకి కాలేజ్ యాప్ కూడా ఉంటుంది, దాంట్లో మనం చూసుకోవచ్చు అనమాట లైక్ ఇక్కడ ఏంటి అన్నది. నా తెలియదు నేను మాట్లాడేది ఎంతవరకు వినిపిస్తుంది అన్నది, ఎందుకంటే గాలిగా ఉంది, బాగా మబ్బుగా ఉంది, బాగుంది అలా. సో యా, లెట్స్ గో. మోస్ట్లీ ఇక్కడ అందరు స్టూడెంట్స్ కాలేజ్ బస్సెసే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. అండ్ అందరి దగ్గర కార్ ఉండాలి అని ఏం లేదు కదా! అండ్ సెకండ్ వచ్చేసేటప్పటికి పార్కింగ్ దొరకటం కష్టము క్యాంపస్‌లో. అండ్ వీ నీడ్ టు పే అనమాట ఎవ్రీ సెమిస్టర్ ఇంత అని చెప్పేసి. అండ్ థర్డ్ ఎందుకంటే మోస్ట్ యూనివర్సిటీస్‌లో ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్‌లో క్యాంపస్‌లో కార్స్ అన్నవి రెస్ట్రిక్టెడ్ అనమాట. అది ఎందుకంటే యూనివర్సిటీస్ దాన్ని ఎందుకని చేస్తారంటే పెడెస్ట్రియన్స్ అంటే లైక్ ఎవరైనా సరే నడిచి వెళ్ళే వాళ్ళకి ఆర్ ఎల్స్ లైక్ సైకిల్ యూజ్ చేసే వాళ్ళకి వీళ్ళందరి సేఫ్టీని ప్రయారిటైజ్ చేయడం కోసము. అండ్ ఆల్సో లైక్ కొన్ని ఏరియాస్‌లో ట్రాఫిక్ అన్నది తగ్గించడం కోసం అనమాట. అండ్ ఇక్కడ చాలా యూనివర్సిటీస్ చాలా పెద్దవి. అండ్ అంత పెద్ద యూనివర్సిటీలో ఎవ్రీ సింగిల్ డే చాలా కార్స్ తిరగాల్సి వస్తది కాబట్టి, ఇలా కార్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ కదా! విచ్ ఈస్ దేర్ వే ఆఫ్ లైక్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ అన్నట్టనమాట. సో, అందుకనే ఈ కార్ ఫ్రీ జోన్స్ అన్నవి పెడతారు. ఎనీవేస్ మనమైతే క్లాస్‌కి రీచ్ అయిపోయాము. సో, బేసిక్‌గా నేను చెప్పినట్టు ఇది నా లాస్ట్ సెమిస్టర్. అండ్ నా క్లాసెస్ వచ్చేసి ఏంటంటే ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఉంటాయన్నమాట. దాంట్లో ఎవ్రీ వీక్ ట్యూస్‌డే, థర్స్‌డే పక్కా ఇన్ పర్సన్ క్లాస్‌కి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒకటే స్కెడ్యూల్. అండ్ వెడ్నెస్‌డే వచ్చేసి నాకొకటే క్లాస్ ఉంటది. అండ్ ఒక్కొక్కసారి అది ఇన్ పర్సన్ క్లాస్ ఉంటది. ఒక్కొక్కసారి ఆన్‌లైన్ ఉంటది. సో, అది ఆ పర్టిక్యులర్ వీక్‌కి డిపెండింగ్‌గా అనమాట. And like you are already accepting the vision, but you just don't know first. Like yeah, just figure it out. And I was like, I'm taking invitation. But I was confused if I had to take site planning because I have done that during my undergrad. But like digital communication, on the other hand, it was online, so I had to take digital communication, and that was easy as well. We are back. మా క్లాసెస్ నుంచి ఈ క్లాస్ వచ్చేసి మాకు 3 hour క్లాస్ అనమాట. దాంట్లో ఫస్ట్ అవర్ వచ్చేసి థియరీ ఉంటుంది, అండ్ మిగతా 2 hours వచ్చేసి ఇట్స్ లైక్ చూసినట్టుగా క్లాస్ డిస్కషన్స్ అట్లా ఉంటాయి అనమాట మా గ్రూప్స్ తోటి. సో ఈ క్లాస్కి వీఆర్ వర్కింగ్ విత్ అ కమ్యూనిటీ వేర్ లైక్ వీఆర్ హెల్పింగ్ దెమ్ టు కమ్ అప్ విత్ అ కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనమాట. ద నెక్స్ట్ 20 yearsకి వాళ్ళు డెవలప్ అవ్వడానికి మేము ఎలా హెల్ప్ చేయగలం ఏంటి అన్నది. సో యూజువల్లీ నాకు థర్స్డేస్ పొద్దున్న ఒక క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటుంది. బట్ ఇవాళ మనకి ఈవినింగ్ క్లాస్ వచ్చేసి అది ఆన్లైన్ అనమాట. సో మనం క్లాస్కి వెళ్ళని అవసరంలా. నాకైతే పిచ్చిగా ఆకలిగా ఉంది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి తినేసి ఆ తర్వాత క్లాస్ జాయిన్ అవ్వాలి. సో ఇవాళ నా క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. అండ్ నేను నా గ్రాడ్ గౌన్ ఇంకా క్యాప్ ఉంటుంది కదా, అది ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది పికప్కి పెట్టాను. సో వీఆర్ గోయింగ్ దేర్. యాక్చువల్లీ ఇందాకడే నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి, కానీ నేను మర్చిపోయాను ఈ ఎండ వలన. సో నౌ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ దట్. అండ్ అది కలెక్ట్ చేసుకొని నేను కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్ చేయించుకోవాలి. మనకు ఒక అపాయింట్మెంట్ ఉందన్నమాట, అది ఏంటి అన్నది రేపు నేను చెప్తాను. సో దానికోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రింట్ చేసుకోవాలి, అది కూడా కాలేజ్కి వెళ్ళి ప్రింట్ చేసుకుంటాం. మన గ్రాడ్ గౌన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాలేజ్ దగ్గరికి. పొద్దున్న ఎలా అయితే బస్ సర్వీసెస్ గురించి చెప్పానో, ఇక్కడ యూనివర్సిటీస్‌లో అలానే ఇలా ప్రింటింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఎవ్రీ సెమిస్టర్ మన స్టూడెంట్ ఐడీ మీద కొంత అమౌంట్ ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి క్రెడిట్ చేస్తారనమాట. అవన్నీ మన ఫీజ్ నుంచి కలెక్ట్ చేస్తారు. బట్ అట్లాగా కొంచెం క్రెడిట్ చేస్తారు. సో, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మన ఐడీ కార్డ్ రెడీగా ఉండాలి. అండ్ ఇలా ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ వి స్వైప్ అవర్ కార్డ్ వి కెన్ ప్రింట్ ద డాక్యుమెంట్స్ వి వాంట్ అనమాట. మన డాక్యుమెంట్స్ అన్నీ ఒక వెబ్‌సైట్ ఉంటదనమాట. మన స్టూడెంట్ ఐడీతో లాగిన్
లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఇఫ్ వి స్వైప్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ వీ కెన్ ప్రింట్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ వి వాంట్ అనమాట. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్ చేసేసుకున్నాం. సో నౌ లెట్స్ గో. ఇక్కడ మాకు ఒక చిన్న కాఫీ షాప్ ఉంటుంది. మేము అక్కడ బస్ ఆగింది కదా, అక్కడి నుంచి దిగి ఇట్లా వెళ్ళాం మనం మార్నింగ్. ఇది ది అదర్ సైడ్ ఆఫ్ మై కాలేజ్. హాయ్ గైస్, హాయ్ అగైన్. సో నేను చెప్పాను కదా మనకు ఒక అపాయింట్మెంట్ ఉందని. అది ఐ బీన్ ప్రొక్రాస్టినేటింగ్ ఇట్ ఫర్ లైక్ సో లాంగ్. లైక్ నేను యూఎస్కి వచ్చి 2 years అయింది, బట్ అంటే నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రైవింగ్ లైసెన్స్. థింగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఫర్ సమ్ రీజన్ ఐ హేట్ డ్రైవింగ్. సో అదేదన్నా కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారో లేదో నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు. సో ఆబ్వియస్లీ బండి రాదు. బట్ నా జాబ్ ఇప్పుడు నేను ఫుల్ టైమ్ జాబ్కి అప్లై చేస్తే వన్ ఆఫ్ ది రిక్వైర్డ్ థింగ్ ఈజ్ టు హ్యావ్ అ డ్రైవింగ్ లైసెన్స్ కార్కి. సో ఇవాళ మనము ఎట్లానో ఇప్పుడు ఇంకా మన కాలేజ్ కూడా ఎండ్కి వచ్చేసింది కాబట్టి కొంచెం నేర్చుకుందాము అని చెప్పేసి లెర్నర్ లైసెన్స్కి అయితే అప్లై చేశాను. సో దానికోసం ఇవాళ మనకి అపాయింట్మెంట్ ఉంది. అండ్ ఇప్పుడు కరెంట్లీ టైం వచ్చేసి 1:15 అట్లా అవుతుంది. మనకి అపాయింట్మెంట్ వచ్చేసి 1:40కి. అండ్ నేను ఉంటుంది దగ్గర నుంచి ఇట్ ఈస్ అరౌండ్ లైక్ 15 minutes అనమాట. సో మనం అక్కడికి వెళ్తున్నాము. మనకి ఇది లేకపోతే సగం లోకం అంతా మసకగానే కనబడుతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్. లాస్ట్గా ఐ నీడ్ టు చెక్ మై డాక్యుమెంట్స్. సో this is not my duty. We are here guys. లోకల్ వీడియో తీసుకోవడం కుదరదు. సో వెళ్ళి వచ్చిన తర్వాత I'll tell you guys how it went. We did a tiny little milestone. Mandial అయితే 2 weeks లేట్గా వచ్చేస్తుంది. So we're gonna practice driving and then get a permanent license for a law. We'll see how it goes. I'm excited. సో ఇవాళ మనం మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ నాకేమన్నా గ్రాడ్ ఆర్ లైక్ నా బర్త్డే డ్రెస్సెస్ దొరుకుతాయి ఏమో అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాము. ఈ మాల్ నాకు తెలిసి మేమే అసలు ఎక్కువగా రాము. మనము నా ఫోన్ కొనుక్కోవడానికి మాల్ దగ్గరికి వచ్చాం చూడడానికి, మళ్ళీ ఇదే రావడం నేను. ఇక్కడ యాక్చువల్లీ స్టోర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ గెట్ టుడే. ఇక్కడ మాకు పార్కింగే దొరకట్లేదు ఫస్ట్ ప్లేస్. అండ్ బయటేమో కొంచెం ఇంకా చల్లగానే ఉంది, చిరాగ్గా. యాక్చువల్లీ వానలు పడుతున్నాయి, సో అందుకనే కొంచెం చల్లగా ఉంది. ఎనీవేస్ లెట్స్ గో. బేసిక్గా నా బర్త్డే ఇంకా నా గ్రాడ్ ఒక 1 week గ్యాప్లోనే వచ్చినాయి అనమాట. అండ్ మీరు నమ్ముతారో లేదో, నేను లాస్ట్ మినిట్ దాకా ఈ 2 ఈవెంట్స్కి కూడా ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డ్రెస్ ప్లాన్డ్ అనమాట. ఐ వాజ్ దట్ బిజీ. యాక్చువల్లీ కుదిరినప్పుడల్లా ఇలా ఐ వెంట్ అవుట్ టు లైక్ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్, కానీ నాకేం నచ్చలా అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆప్షన్స్ ఐ చూస్ అనమాట. మోస్ట్లీ ఆన్లైనే షాపింగ్ చేసా. దీంట్లో నుంచి ఐ బాట్ సంథింగ్. కెన్ యూ గైస్ గెస్ నేనేం తీసుకున్నా అని? జస్ట్ ఫర్ ఫన్ కామెంట్ డౌన్ బిలో. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ రైట్. నా నెక్స్ట్ వ్లాగ్లో యూ గైస్ కెన్ సీ వాట్ ఐ చూస్ అన్నది. బికాస్ బయట నుంచి అయితే చాలా 5 నిమిషాలు తిరుగుంటాం మేము పార్కింగ్ కోసం ఎక్కడే. అసలుకి వీకెండ్స్ ఇక్కడ స్టోర్స్ అన్ని త్వరగా క్లోజ్ చేసేస్తారని అంటే ఇక్కడ ఏదో ఒక హడావిడి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా మూల దాకా నడుచుకుంటా పోవాలి మేము. లైక్ ఐ సెడ్ నాకేం నచ్చినవి దొరకలా, అందుకే ఐ డిడ్ సమ్ టైనీ షాపింగ్ ఇన్ సెఫోరా అండ్ వి వెంట్ బ్యాక్ అనమాట. Have a good day. I'll see you soon. All right, we are done with waxing. ఇప్పుడు నెక్స్ట్ we gonna go for nails. సో నేను నెయిల్స్ చేయించుకొని ఆల్మోస్ట్ లైక్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత నేను చేయించుకోవాలా. నేను అసలు ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకోను. బట్ లైక్ ఎప్పుడన్నా సరే లైక్ స్పెషల్ ఈవెంట్స్ లైక్ బర్త్డే, గ్రాడ్యుయేషన్,
జస్ట్ నా బర్త్డే నాకు స్పెషలీ బర్త్డే, గ్రాడ్యుయేషన్, ఇట్లాగే ఏదైనా ఒక పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ఐ గో ఫర్ వ్యాక్సింగ్ అండ్ నెయిల్స్. సో ఇప్పుడు మన నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి నెయిల్స్. అన్నీ ఒకటే రోజు పెట్టుకున్నా ఎందుకంటే మనకి టైం లేదు. సో అందువలన ఎనీవేస్ నౌ లెట్స్ గో ఫర్ మై నెయిల్స్. యాక్చువల్లీ 5 o'clockకి నా అపాయింట్మెంట్. ఐ డోంట్ నో, యా మేము రీచ్ అయ్యేటప్పటికే 5:03 అవుతుంది. దట్స్ ఓకే. సో ఐల్ సీ యూ గైస్ దేర్. We are done with our nails. నేనైతే ఇక్కడికి ఆల్మోస్ట్ లైక్ 3rd టైమో 4th టైమో నేను ఇక్కడికి రావడం. లాస్ట్ ఇయర్ నేను నా వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ద సేమ్ వీడియో తోటి నా బర్త్డేకి ఇక్కడ నెయిల్స్ చేయించుకోవడానికి వచ్చా. అదే వీడియో తోటి స్టార్ట్ చేశాను అండ్ వీఆర్ హియర్ ఇయర్ అగైన్. సో ఈసారి నేను యూజువల్లీ ఎప్పుడు కొంచెం లైట్ కలర్స్ లైక్ బేబీ పింక్ షేడ్, ఈ షేడ్స్లోనే వెళ్తాను. నా చేతులకి అయ్యే బాగుంటాయి అని అనిపిస్తుంది. అండ్ నేను అంత ఫ్రీక్వెంట్గా కూడా చేయొచ్చాను బికాస్ అక్రిలిక్స్ పెట్టించుకున్నప్పుడు చాలా డ్యామేజ్ అవుతుంది నెయిల్కి. సో ఐ లెట్ ఇట్ బ్రీత్. కొంచెం ఇట్లాగ ఏదైనా ఒక పెద్ద ఈవెంట్స్ లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ లైక్ ఏమైనా ట్రిప్స్ అట్లా ఉంటే తప్పితే. సో బట్ ఈసారి మనం ద రెగ్యులర్ ఫ్రెంచ్కి వెళ్ళకుండా ఐ వెంట్ ఇన్ విత్ ఫ్రెంచ్ ఆంబ్రే నెయిల్స్ విత్ లైక్ క్రోమ్ ఆన్ ఇట్. ఐఎమ్ హ్యాపీ విత్ మై నెయిల్స్. అండ్ నాకు చేసిన నెయిల్ టెక్నీషియన్ అయితే హీఈస్ ఓల్డ్ బట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్గా అనిపించాడు. యూజువల్లీ నేను అక్రిలిక్స్ చేయించుకున్నప్పుడు ఇక్కడ లైక్ కొంచెం ఎక్కువ ఉండిపోతుంది. ఐ థింక్ కొంచెం లాంగ్ వెళ్ళాను నేను ఎప్పటికంటే, మేబీ లైక్ ఈ ఫింగర్కి అనుకుంటా. ఇట్స్ అ బిట్ లాంగ్ బట్ దట్స్ ఓకే. ఓవరాల్గా ఐ లవ్డ్ మై నెయిల్స్. క్యూట్ నో. అందరు వచ్చి నేను చేయించుకుంటున్నప్పుడు దే సో ప్రిటీ, దే సో క్యూట్ అని చెప్పారు. నేనైతే ఇంట్రెస్ట్లో చూసి ఒక రికమెండేషన్స్ పట్టుకుని వెళ్ళాను. యూ కెన్ ఆల్సో డూ దట్. సో ఇంకొన్ని రోజులు నా వీడియోస్లో యూల్ సీ మీ డూయింగ్ ఆల్ దీస్ డిఫరెంట్ వియర్డ్ యాక్షన్స్. సో ఓకే, ఇప్పుడైతే ఐమ్ థింకింగ్ ఎట్లానో ఫ్రెస్కో దాకా వచ్చాం కాబట్టి ఐఎమ్ థింకింగ్ టు గో టు ఆలన్ అవుట్లెట్స్ అనమాట. బికాజ్ నేను నా గ్రాడ్ డ్రెస్ మీదకి ఐ నీడ్ టు లైక్ టేక్ సమ్ హీల్స్. సో అందుకనే అవి చూద్దాము స్టీవ్ మ్యాడన్లో అని చెప్పేసి వెళ్ళా. లాస్ట్ టైం నేను గ్రేప్ వైన్ అవుట్లెట్స్కి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర ఒక అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒకటి నచ్చింది, కాకపోతే అది అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వి విల్ సీ అండ్ టేక్. సో వీఆర్ గోయింగ్ టు ఆలన్ అవుట్లెట్స్. ఐ డోంట్ నో 8 o'clockకి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 6:23 అయింది. నాకు తెలియదు ఎంత వరకు వీ కెన్ డూ ఇట్ అనేది, బట్ వీ విల్ సీ. ఇది అనుకుంటున్నా బట్ ఇది నాకు టూ మచ్ అన్కంఫర్టబుల్గా ఉంది. సో నాట్ గోనా డూ దిస్. నాకు ఇది నచ్చినాయి, కొంచెం చిన్న హీల్ అండ్ నడవటానికి కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. సో ఐమ్ థింకింగ్ ఐల్ స్టిక్ విత్ దీస్. గాట్ ఆర్ క్రాక్స్. ఇండియాలో చెప్పులు ఎక్కువగా దొరుకుతాయి మనకి. మంచి మోడల్ షూస్ తీసుకోవాలంటే వెతుక్కోవాలి. కాకపోతే యూఎస్లో షూస్ చాలా ఈజీగా దొరుకుతాయి. చెప్పుల కోసం 100 చోట్ల తిరగాలి, 100 ఎత్తుక్కోవాలి. ఎస్పెషల్లీ సమ్మర్స్ వస్తే మాత్రం నాకు అదే అనిపిస్తుంది. లైఫ్ ఇస్ ఎ ఫుల్ సర్కిల్ గైస్. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. గైస్ ఇంక వాళ్ళకి సంచారం చాలు, ఇంకా ఇంటికి బయలుదేరదాం. So that's it for this video, guys. I hope you guys liked it and you guys know what to do. I'll see you all in the next one. Bye.